బేసిక్ హ్మ్. జనరల్ అవేర్‌నెస్ ఏముండాలి ఒక వ్యక్తిలో? ఇది ప్రతి పెయిన్ జాయింట్ పెయిన్ కాదు, ప్రతి పెయిన్ ఆర్థరైటిస్ కాదు కాబట్టి. అవును. సో, ఎలా ఏ టైంలో డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి? అది వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఎలా అంటే ఆహ్, అవేర్‌నెస్ అనేది వచ్చినప్పుడు చిన్న, చిన్న ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. హ్మ్. జాయింట్ పెయిన్స్ అనేటివి ప్రతి ఒక్కరికి వస్తా ఉంటాయి. 1 ఆర్ 2 డేస్‌లో ఎళ్ళిపోతుంది. అవును. ప్రతిదానికి వరీ అయ్యి, ప్రతిదానికి డాక్టర్స్ దగ్గర ఇవ్వడం మంచిది కాదు. హ్మ్. సో, ఏ పెయిన్ అయితే పర్సిస్టెంట్‌గా ఉండి, మేబీ 2, 3 డేసు కొంచెం ఎక్కువ ఉండి, దాని సింప్టమ్స్ కొంచెం సివియర్‌గా ఉండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. హ్మ్. కానీ మళ్ళీ నెగ్లెక్ట్ చేయకూడదు. మన దగ్గర కొంచెం ఎక్స్‌ట్రీమ్ ఉంటారు. కొందరేమో హ్మ్. పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు. కొందరు చిన్నదానికే పరిగెత్తుకొని వస్తుంటారు. సో, కొంచెం మనకు ఆ నాలెడ్జ్ ఉందనుకోండి. ఓకే. ఇది సీరియస్‌ది కాదు. ఓన్లీ నడిచినప్పుడే వస్తుంది. నాకు ఇంతకుముందు ఏం ప్రాబ్లమ్ లేకున్నది. ఏమి ఇంజ్యూరీస్ కాలేదు. అందుకని ఏదో క్రోసినో, పారాసిటమాల్ లాంటి టాబ్లెట్స్ ఏసుకొని 1, 2 డేస్‌లో తగ్గలేదనుకోండి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.